అరే ఓ చూడు కనిపిస్తుందా మన కారే కదా అన్నం పెడతాను ఆ వెంకలు తిరగవు అసలు ఎందుకన్నా ఇంత ఫాస్ట్ పోతున్నాయి అన్న ట్రాఫిక్ ఇట్లా నలభై నడిపాడు మంచిగా రెడీ అయ్యి బెనర్బాయ్ మంచిగా రెడీ ఎవరినో కలవడానికి అయితే పోతున్నా నాకైతే అనిపిస్తుంది. మొత్తం అల్లీలా బస్తీలలో ఉంటే మొత్తం కాపురాలు కూడా కొడుతున్నాడు. అన్న ఆపన్న ఆపాను ఆపుతురు 100% ఆపుతురు. నువ్వు ఇంత పొద్దున్నే రెడీ అయిపోతున్నావు అంటే పనులు ఉంటాయి అంతకన్నా ఏం పనులు అయ్యా మస్తు పనులు అదే ఎప్పుడు చెప్పాలా తల్లికి ఆ మాత్రం చెప్పకపోతే ఎట్లా అనిపిస్తున్నా హీరోగా అనిపిస్తున్నా నువ్వు ఎప్పుడైనా హీరోనే కదా. నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. మీరైతే చూసిరా బెనర్బాయ్ అయితే ఎట్లా రెడీ అవుతున్నా ఫుల్ నీట్ గా జాకెట్ గికెట్ అద్దె వేసేసుకొని పౌడర్ గిడర్ రుద్దుకొని ఇంత పొద్దు అంటే పొద్దు కాదు బెనర్బాయ్కి ఇదే పొద్దున అనమాట. మనకు సాయంత్రం అవుతుండొచ్చు అండ్ ఇదే టైంకి లేసాడు. అండ్ ఈ టైంకి కూడా మేము డైలీ లేవటి పట్టి లేవడితేనే అప్పుడే లేసాడు అనమాట. కానీ ఈ రోజు మాత్రం మంచిగా రెడీ అయ్యి బెనర్బాయ్ మంచిగా రెడీ ఎవరినో కలవడానికి అయితే పోతున్నా నాకైతే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే ఫస్ట్ సడన్ ఫోన్ చేయాలి. సో ఇదంతా లైక్ చేసిన మనకి వెళ్తుంటే కింద ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ సడన్ ఫోన్ చేసి సడన్ వేరుకు వచ్చాను మొత్తం క్లారిటీగా మాట్లాడి వాళ్ళని ఫాలో అయ్యి ఏం చేస్తుండో ఎక్కడికి పోతుండో సరే ఎవరిని కలవడానికి పోతుందో వన్ మీద తెలుసుకుందాం. సో సరేనా బై చేసినావా. సో గైస్ మీరైతే చూసుకోవచ్చు బెనర్బాయ్ అయితే మనం ముందరనే అయితే పోతున్నాడు. సన్నాన్ని వచ్చింది ఎందుకు చూపించలేకపోయామంటే సన్నాన్ని వచ్చిన గ్యాప్ లో బెనర్బాయ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కార్ తీసుకొని. సో ఎడిపోతుండే ఏందైతే మనకు తెలియదు. సో మనం అయితే లొకేషన్ పెట్టుకుని అయితే వెనకాల ఫాలో అయిపోతున్నాము. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ తార్నకాలు ఉన్నాం. ఏం తెలియనట్టు వచ్చి కూర్చొని వెనకాల అన్ని వేస్తాడు ఏం చేయనట్టు తెలియనట్టు కూర్చుంటాడు. ఇక అసలు దాని గురించి ఎందుకు నాకు వద్దు గాయస్ దాని గురించి అవసరం లేదంటే వీడు తీసుకురా రా అరే ఎక్కడికైనా పోనిపోయి నేను రాను పోతాను నాకు ఇది వద్దు పోతాను అట్లా చెప్పి నువ్వు వైఫ్ కి కాల్ చేసి అది ఇదని అంటాడు మళ్ళీ అర్థం కాలేమైంది వైఫ్ కి కాల్ చేసి అట్లా చెప్పిన అంటాడు మళ్ళీ ఎందుకు పిలుస్తారు మీరు చూసుకోరు ఆ నెంకలు ఓరి ఆడ ఏడా పోతే నాకు అవసరం పోయి మీరు ఓరు ఆ నెంకలు ఓరి మళ్ళీ ఆడ కనిపించగా అంటాడు ఇట్లా అంటాడు కెమెరా పెడితే ఇట్లా అంటాడు లేదంటే వాడు ఎడిపోతున్నా తెలుసుకోవాలి చిట్టిలో అర్థమవుతుంది దాని గురించి నా దగ్గర అద్దాలు పెట్టుకున్నాను ఏం లేదు డైరెక్ట్ ఈ రోజు పట్టుకొని నా దగ్గర ఉంది అద్దాలు నా దగ్గర కూడా ఉన్నాయి 300 రూపాయలు అద్దాలు అవి 30 రూపాయలయా ఫాస్ట్ ట్రాక్ కంపెనీ చూసుకో ఫాస్ట్ ట్రాక్ నేను కూడా ప్రింట్ వేయించుకుంటాడు ఈడున్నాడు అరే ఎడికైనా అరే అవునన్నా అయ్యో ఆడ మళ్ళీ వీడియోలో చెప్తాడు చార్జింగ్ ఎక్కలే ఇదే ఫోన్ నువ్వు ఎందుకు అడుగుతున్నారు అవన్నీ అని చెప్తాడు మళ్ళా అవసరమా మీరు ఓరి పెట్రోల్ నువ్వు పోస్తున్నావు డీజిల్ నువ్వు పోస్తున్నావు డ్రైవర్ అనుకో ఏమని అనుకోని వస్తున్నావు ఇంకా నాకేం తెలియదు నైనా ఎప్పటికీ అన్నం పెడతాను ఆ వెంకలు తిరగవు ఆయన మాత్రం నా వెనకాల తిరిగి నేను ఇంటికి పోతున్నాను వాళ్ళ గురించి అయితే అన్ని తెలుసుకోవచ్చు. అది కాదు వీడు ఒక బస్సులో ఉంటే బస్సు అంటే పెడతాడు ఒక కాళ్ళు ఉంటే కాళ్ళలో లొల్లు అవుతాయి అంతా వేస్ట్ ఇంత తిరిగి టైం వేస్ట్ పెట్రోల్ వేస్ట్ డీజిల్ వేస్ట్ నా కాళ్ళు క్లచ్ గిచ్చు నాకు అన్ని వేస్ట్. నా జిందగీ మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది దొరికిపిస్తే దొరకబడుతుంది సరేనా అర్థమైతే నేను కూడా శుద్ధ అంటే యూపీలా అదే లంగా అని చెప్పి నన్ను ఎట్లా శుద్ధ అంటే బిర్యానీ కూడా అట్లనే అనాలా అర్థమవుతుందా. ఈ లంగాగాడు కాదు కాదు మంచోడు కానీ ఒక్కొక్క కంపెనీలలో కంపెనీ అంటున్నాడు ఒక్కొక్క కాలనీలలో బస్తీలలో ఉంటే మొత్తం కాపురాలు కూడా కొడుతున్నాడు. నేనేం చేసినా ఎందుకు రోజు చేస్తున్నావు అంతా కాదు అయ్యో అయ్యో అన్న పోతున్నా ఓని అన్న సంగీతేరా కాదు సంగీతేరా అది సరోజిని దేవి రోడ్ అంటే సంగీతేరా సంగీత వచ్చిన నాకు అదేనా అదే అది బ్రిడ్జ్ కింద సరోజినితో వస్తుండు సంగీత్ కానీ మన ఇంటికాడ ఉన్నాడు అన్న ఓని అన్న చిన్న బండి పెద్ద బండి ఆడ పోయేది అన్న పెద్ద బండి అరే నడిపేది పెద్దోనే కదా ఓని అసలు వాళ్ళు ఇంకా ఎందుకు పడుతున్నావు పోయి నాకు అస్సలు అర్థం ఎందుకు పడుతున్నా అంటే నా ఎంట వడ్డప్పుడు లేదా నువ్వు ఎవరితో తిరుగుతున్నావు ఆమె ఎవరు అని చెప్పి టార్చర్ చేస్తుండు. టార్చర్ ఏంది బయట నన్ను పిలిచి నన్ను టార్చర్ చేస్తున్నావు ఆడ ఏదో ఓని ఎక్కడికైనా ఓని ఆడ ఎవరితో పోతే నాకేంది పిలుస్తున్నావు ఓకే నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నావు ఆడ
ఇప్పుడు ఏంది ఇప్పుడు ముఖం చూపిస్తా ఇప్పుడు ఏమైంది చూపిస్తా చూపిస్తా ముఖం మలిగిపోతుంది. సరే రాజధాని పెట్టుకుంటా. మన కారు ఏంటి పెట్రోల్ ఓపిమంటే ఈడేసుకొని తిరుగుతున్నావు. నెంబర్ ప్లేట్ చూసి వీడియోలో కొడుతుంటే వచ్చి పెట్రోల్ ఓపిమనేసి తిరుగుతున్నావు మన వేడబ్లు వేసుకొని. అక్క జరగక మన ర్యాష్ డ్రైవింగ్ చేసినామని చెప్పి అరే ర్యాష్ డ్రైవింగ్ లేదు ట్రాష్ డ్రైవింగ్ లేదు పోనీ. ఆయన గురించి తిరిగితే నాకు ఆమ్దాన్ ఏం లేదు నీకేం ఆమ్దాన్ లేదు ఎవరికైనా కుదినాం అనుకో ఆయన పైసలు కట్టాలి మంది ఏముంది. నీ ఎంజాయ్మెంట్ గురించి చేస్తున్నా ఇదంతా కానీ నాకు అర్థమైపోయింది. ఇంకా వెళ్ళలేదు సార్ తెలియకుండా పల లొకేషన్ పంపించుకున్నాం నువ్వు ఏమైనా చేసుకోవాలి నాకు సంబంధమే లేదు నీతో నాకు. నోటిఫికేషన్స్ ఆఫ్ చేసిన. అరే నువ్వు ఫోన్ తీసుకొని లొకేషన్ పంపించుకుంటే ఏం చేస్తాను అన్న అంటే స్లీప్ ఆ గ్యాప్ లో స్లీప్ పాస్వర్డ్ తెలుసు అన్ని ఏమేమి తెలుసా ఏం తెలియదు అని కాదు అన్ని తెలుసు నా ఫోన్ బి తెలుసు ఆయన పాస్వర్డ్ అయితే ఓకే చేంజ్ చేస్తుంటాడు. ఎవరు రాదా మళ్ళా సరే సర్లే పాస్వర్డ్ కూడా పెట్టుకున్నా వచ్చి పోలీసులు పడతారు ఇప్పుడు బండికి ఎందుకు తింటుందని చెప్పి చూడు ఎట్లా పడతారు చూడు ఎట్లా పడతారు. అరే 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 పట్టుకుని 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 అరే ఆపానా ఓని రైట్ సైడ్ లో ఉన్నారు ఇగో లెఫ్ట్ సైడ్ కూడా కనిపిస్తారు. ఇగో నేను అందుకే అప్పటికే గుంజుకుంటా రిఫ్రెష్ అయ్యేదాకా నువ్వు చెప్పిన 30 seconds కి రిఫ్రెష్ ఇస్తాను అందుకే అదే చూస్తున్నావు. మొన్న కూడా అట్లనే ఓఆర్ఆర్ కింద బెన్నరానేమో అన్నే ఉన్నట్టు చూపిస్తుంది కానీ చుట్టుపక్కల ఎవరు లేరు అసలు. ఇది అట్లనే అవుతా అని చెప్పి అప్పటికెళ్ళి గుంజి రిఫ్రెష్ లో పెట్టినా చూసామా. ఇంకా వాడి ఏం సాధించారు. అరే అన్న అరే తప్పిస్తారండి ఈ రోజు ఎట్లా ఉన్నా వడ్డీ తీసుకో తీరాలన్న అంతే. ఏం చేస్తావు అర్థమైందా. చూపిస్తా సుంతాంటి చూపిస్తా సుంతాంటి సీ యువర్ ఇన్నోసెన్స్ అండ్ వాట్ ఈస్ డూయింగ్ అని చెప్పి పోని ఇక రైట్ సైడ్ లో ఇడికెళ్ళి కనిపిస్తా అన్న ఇక్కడికి వెళ్ళి దూరాడు మళ్ళా లేదు. అరే కాల్ ఇక్కడ చూపిస్తుంది స్ట్రైట్ ఓని నువ్వు నడిపించుకో బండి స్ట్రైట్ ఓని అన్న స్ట్రైట్ ఓని కిందనే ఉన్నారు ఫ్లైఓవర్ పైన కూడా పైన పోతే అరే కింద చూపిస్తుంది అన్న అంటుంటే ఇగో అరే ఫ్లైఓవర్ పైన అరే కాదన్నా కింద ఉంది ఇంతసేపు లెఫ్ట్ సైడ్ కి చూపించింది. రిఫ్రెష్ కొట్టు మళ్ళా రిఫ్రెష్ కాదు పోనీ ఏం చేస్తావేమో సార్ నాకేం అర్థం అవుతుంది. ఇక్కడ కెఫే కాడ ఉన్నారు ఆయన వీళ్ళు లొకేషన్ అన్నీ ఉందా లెఫ్ట్ సైడ్ మిల్ల పోనీ లొకేషన్ లేదు మండే లేదు చూపిస్తున్నా అరే అన్న ప్లీజ్ అన్న ఈరోజు ఎట్లా పట్టుకొని చూపించాలన్న పబ్బా పబ్బు వచ్చిన కాదు పోని ముంగడు చూసినావా మన కారే చూడు కనిపిస్తుందా మన కారే కదా చెప్పు ఎవరిదో చెప్పు పోని జల్దీ ఇగో మనమేమో వీళ్ళేమో మనం వెళ్ళమోని అన్న పిల్లలు అద్దంలో చూసిన అనుకో స్టోరీ అయిపోతా అన్న మెల్లవన్ అలాగే కనిపించారు కదా చెట్ బ్లాక్ కదా అది మొత్తం మనం అసలు కనిపించాం మాట ఎంతో పోతుంది చూడు ఎంత బాగా అనిపిస్తుంది చూడు మనం చూసి ఆయన్ని చూడలే చూసా ఇంకా అట్లే అన్న రైడింగ్ స్టైల్ అంతే కానీ చూడలే మనం చూడలే ఆవిడ ఎప్పుడు కొబ్బరి శిష్ప దొరికినట్టు వస్తాడు సేమ్ నేను నేర్పించినట్టే నడుపుతున్నా అంతే అర్థమైపోయింది. ఈయన ఇంకా ఎన్నే ఉన్నాడు మనమేమో ముంగడు పోతున్నాం అంట మా లొకేషన్ ఒకసారి లాగదు పోనీ అన్న జల్దీ పోనీ అన్న ఎక్కేసిండు చూడలే పోనీ అదే కదా స్టాండ్ కొట్టుకుంటుంది కింద స్టాండ్ అరే అలా పోనీ అన్న అరే జల్దీ పోనీ అన్న అరే పోనీ అన్న నువ్వు అన్న వెనకాల ఉతుకోమంటావా అరా పోనీ పని ముంగ ట్రాఫిక్ కనిపిస్తలే. అరే సరే వెనకాల మరి వెనకాల కూడా పోనీ మళ్ళా దొరికిపోతాం కనిపిస్తాం వద్దు లొకేషన్ ఉంది కదా సార్ ఏం కాదు ఓడాడు అంతా ఆమాం చేసి మళ్ళీ దేనికన్నా నేనే కుదిపియాలా ఎంతో ఒకటి ప్రాబ్లం అవుతుంది సన్ని అది కూడా ఎట్లా పోతాడు మళ్ళీ ఆయన లెక్క నేను నేర్పించిన ఆయనకి మళ్ళీ అట్లనే పోనీ నేను పోయినా అనుకో నన్ను ముంగడ పోయినాం అనుకో కథమే కాదు. అరే అన్న అసలు ఎందుకన్నా ఇంత ఫాస్ట్ పోతున్నాయి అన్న ట్రాఫిక్ ఇట్లా 40 నడిపాడు వాళ్ళకన్నా కుద్దిన అనుకో 6 ఆడు 6 డైరెక్ట్ స్టేడియం అవుతానే ఇండియా పాకిస్తానా
వద్దు మెల్లవు నిదానమే ప్రధానం అంటారు. అరే అన్న నిదానమే ప్రధానం అంటే అరే దొరకపోతే ఏం చేస్తావు అని ఎక్కడికైనా వెళ్ళిపోతే నాకేం అవసరం లేదు, దొరికినా ఒకటి దొరకకపోయినా ఒకటి, అది నీకు. వద్దే వద్దా అరే ఆడు మళ్ళీ ఏం చూసినావు కదా మొన్న వీడియోలో ఎట్లా చెప్పించారు, ఎన్నిసార్లు చెప్పాలా ఇదంతా నా గురించి కాదే కాదు, ఏదో నువ్వు పిలిచినా నేను వచ్చినా అంతే. అంతే మా అవునైంది అవునా ఏం అడుగు. సరే అని పట్టుకుంటే మిడిల్ వేసారా నీకు? నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది పోనీ. ఎవరిని అని పట్టుకుంటే అవును అది నీకే ఆయనకి జరిగింది, నాకేం జరగలే కదా అంతా. సరే మళ్ళీ ఓరి దింపేసి అప్పుడు ఎక్కువ చేసినా ఉంటాయి ఇన్ని దింపేసి ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికి కోరి నేను కార్లో పోతాం. ఏమని కార్లో పోతావు? ఈ కార్లోనే. నా కార్లో ఎందుకు పోతావు? నేనే దింపేస్తా నేను. అరే అన్న ప్లీజ్ అన్న టార్చర్ ఏకన్నా జల్దీ పోనీ. ఎక్సైట్మెంట్ ఉంటేనే ఒకేమో బాధ పెడతావేమో నన్ను పోతా గీతా పట్టుకునే ఎగ్జైట్మెంట్ ఏమో. అవును మళ్ళా నన్ను దొరకబట్టింది కదా పగకి పగ. నేను దొరలాడి నేను దొరకబట్టిన ఫేస్ అయితే వేయలే కదరా. అరే అరే చీకటి కదా చేయలేడు అందుకే బట్లి మానేండు అలా నీ కాలు మొక్తా అన్న అని చెప్పి. అవును అందుకే వదిలేసిన ఆ రోజు ఫోన్ అని. తప్పులేదులే. ఆయన అంత ముంగడు పోకు అంత ముంగడు పోకు. అరే అన్న దొరికిపోతామా అరే అన్న ప్లీజ్ అన్న దొరికిపోతామా అన్న అన్న. అరే అన్న ఆగన్నా కొంచెం స్లోగా పోనీ అన్న, ఇంత దగ్గర పోతున్నావు నువ్వు. ఫస్ట్ స్లోగా ఇట్లాగా నువ్వు గుర్తుపట్టాడు సార్ నీ నా కార్ని. లెఫ్ట్ కొడుతుండేనా ఎటు పోతున్నాయి మనం దొరకం సార్ నేను చెప్తున్నా ముంగడే చూస్తున్నాడు వానికి ఇది లేదు. కార్ ఎంకల్ వెళ్ళిపోతుంటాడు ఫస్ట్ చూస్తాడు వన్ సైడ్ లో చూస్తుండే ఫేస్ కనిపించిండు. సో గైస్ ఫైనల్లీ బెననా అయితే దొరికిపోయిండు. వంశీ ఒకటే ఫోన్లు వస్తున్నాయి, వంశీ ఫోన్లు పక్కన పెట్టి వంశీ బెననా దొరికిపోయిండు. బెననా అయితే గమనించినాం మనము విండో నుంచి అయితే అంటే రైట్ తీసుకుంటున్నప్పుడు అయితే నా మీద ఒకటైతే కనిపించింది. నాకైతే టెన్షన్ ఉంది ఇంత దూరం వచ్చినాక. నేను అసలు ఆయన గురించి నాకు అవసరమే లేదు, అనవసరం ఇదంతా. ఏంది అనవసరం? వేస్ట్ అన్ని వేస్ట్. నేను అందుకే రానని చెప్పినా సార్ నాకు తెలియదు. ఇవన్నీ కాదు ఇంత పడ్డాక లోపల కార్ లోపల ఒక్కడే ఉన్నా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వేరేటైనా ఎవరైనా స్టోరీ మొత్తం బిస్కెట్ అయిపోతే తెలిసే. అదే నాకు ఇంకా డౌట్ వస్తుందా ఎవరైనా ఉన్నారా లేరా అని భయం అవుతుంది అన్న. ఇడాకి వచ్చాడు మెల్ల పోతలేడు ఎవరైనా ఉంటారు బాగా అసలు. ఇంతసేపు ఉన్న ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు దగ్గరకు వచ్చినాక. ఏడిపోతుండే అసలు ఈ రోడ్ ఎందుకు ఎక్కిండు? బెంగళూరు పోతున్నట్టున్నాడు. బెంగళూరుకి ఎందుకు పోతాడు చెప్పకుండా. ఓఆర్ఆర్ రోడ్ అన్నా నేనేం పేరు అయితే. అరే ఓఆర్ఆర్ రోడ్ అన్నా పోని 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 ముంగడు. అరే అన్నా అన్నా అరే అన్న పోనీ అన్న ఏం కాదన్న పోనీ అన్న పోనీ అన్న పోనీ అన్న ఇంకా నేను ఎట్లా అవుతున్నా. అరే అన్న ఓని అన్న మనకి లొకేషన్ ఉంది మెల్ల పోదాం అన్న ప్లీజ్ అన్న. నువ్వు ఒక్క కొడుకు అయితే నేను కూడా ఒక్కడే పెద్ద కొడుకుని నేను ఎవరికి చెప్పుకోవాలి ఆగు. పెద్ద కొడుకు మాత్రం ఒక్కనే కదా. మొత్తం అయ్యా రోడ్ ఈ కొన కాకనా పోతుండు. మనం స్ట్రైట్ పోతున్నాం వంశీ. అరే అన్న ఎందుకన్నా ఇట్లా పోతుండే? ఎవరున్నారన్న బండ్లా? ఏ లేదు 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 అంత స్పీడ్ పోయినంటే బాయ్స్ తో ఉంటాడు, అమ్మాయిలతో ఉంటే అంత స్పీడ్ పోతావా? ఎంత పోడు నేను ఎక్కించుకొని పోడా? ఫేవరెట్ బండి కార్ ఆపుతా ఏమన్నా పోనీ అన్న. అరే అన్న పోనీ అన్న వాడు ఆగాల ఓలార్ కాడ సిగ్నల్ కాడ కంపల్సరీ ఆగాల. డ్రైవింగ్ కింద వేసి కేసు బుక్ చేసేసారా అని పైన ఇప్పుడు చూడు. ఎవరి మీద? ఓఆర్ఆర్ ఎక్కుతురా ఏఆర్ఆర్ ఎక్కుతున్నా. రేసులు సెట్ గా ఉన్నా నన్ను దింపేరు ఓఆర్ఆర్ ఎక్కక ముందుకి నేను పోతుంది. అరే వెనకలు వెనకలు. అరే అన్న 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 వెనకలు ముఖం చూస్తున్నాడు అర్థమైందా? అవునవును. అరే కానీ అల్లకెళ్ళి అయితే పక్కగా కనిపించదు కదా మీరు నుంచి. ఆయనకి కళ్ళే కనిపిస్తాక నేను ఎందుకు వస్తున్నా బాబు అర్థమైతే నాకు. నా కోసం అన్నా నీకోసం గజ్జి తల్లి ఆ స్టోరీ అన్న ఏడిపోతున్నా ఇటు. I said I'm moving
too far. Get to glass. ఎడిగో పోతుంది బండి ముంబై రోడ్ ముంబై రోడ్ ఇది మెల్లవోని ఆపుతున్నా సార్ వెనకాల అన్న ఆపన్న అయినా అయినే ఆపాను అది ఆపుతురు 100% ఆపుతురు అయినే ఆపే ఇండికేటర్ వేసి ఆపేసి ఏం కాదు ఆప కొంచెం ముంగడు పోనీ అన్న కొంచెం అసలు ఏమైతుంది కార్ ఎందుకు ఆపండి లెఫ్ట్ సైడ్ కి కొంచెం ముంగడు పోనీ అన్న కొంచెం ఇంకా పోతే దొరుకుతూ అర్థమైందా అరే అరే కొంచెం పోనీ జూమ్ కొంచెం జూమ్ రాయి ఇసిరేస్తాడు నాయన మన కారు మీద చూడు నువ్వు అంత సైకి అయిపోతాడు చూడు నువ్వు చూడలే అన్ని కావంటున్నా తమాషా షాట్ ఇదంతా అసలు ఇంతసేపు ఎందుకు ఆయన లెఫ్ట్ సైడ్ లా బాగున్నాయి అంటుంటది ఇప్పుడు చూడు అందుకని మా బొమ్మడిది డేరుగా తిరుగుతున్నాడు మీరు వచ్చి దాన్ని దాచిపెట్టి చూపిస్తున్నారు మీరనకానా నాకు సంబంధం నేను ఇంకా కూర్చున్నా అంతే ఈడు మీరిద్దరు వచ్చారు నా దగ్గరికి మంచిగా వండుకొని తినేది సండే అలా మంచిగా దాన్ని వండుకుందాం అనుకున్నా వచ్చిర్రు దళిద్రంగా కాదు అసలు ఎందుకు ఆగిండి ఇంతసేపు ఏముంది ఫోన్ వచ్చిందా బిల్డింగ్ చూస్తారు అది ఎట్లా కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పి ఇదంతా టార్చర్ నీకే తెలియాలి అన్ని నీకు కింద మీద దాకా చూసి చెప్పాలా వద్దు ఆడ పెట్టు నాకెందుకు పెడతావు కెమెరా రాలేరా బే నాకు తెలియదు రా బే నీడు పట్టుకొచ్చి నువ్వు నాకేం తెలియదు నాకు కూడా ఏం తెలియదు నేను కూర్చున్నా అంతే ఏం తెలియదు మనకి సరే అన్న మీకు ఏం తెలియదు అవును నేనే పట్టుకోనికి వచ్చిన బరాబర్ అయిపోతుంది అరే ఏదో ఒక రోజు దొరుకుర్రా బై దొరికానికి ఏదో చెప్పి ఏం చెప్తారో చెప్పేసి అయిపోతుంది కాలిపి ఎంతసేపు ఎందుకు ఆగిన అయిపోయింది పోయి చెక్ చేయపో టైర్ గేర్ పంక్చర్ అయిందపో తెలుసు ఒకవేళ కార్ ఖరాబ్ అయ్యింటే ఇప్పుడు ఫోన్ చేయగానే దిప్పాడు దిప్పు ఫోన్ చెయ్య అలాంటిది దిప్పి పెట్టున్నాయన కార్ వెళ్ళిపోతుంది మూవ్ అవుతుందా మూవ్ అయితే Thank God that the brothers on the rise now. Celebrations all in my house. Levitating now, I'm super duper fly now. London boy, but they see where I reside now. Put the time in while you always yelling time out. And for quit it, cause I know I'm coming with it. You was sitting, you was wishing I was handling my business. Now I got the ball like Harry Potter playing Quidditch. And my brothers say you make it, see what thing that happened to that. I'm all that, yeah. ఇప్పుడు చెప్పు అసలు పోయేటప్పుడు నాకు ఒక్కడే అనిపించండి ఈ గ్యాప్ లో చూసిన నువ్వు చేసిన లేట్ గా మనం ఎక్కించుకుని కూడా కనీసం జల్దీ పోతే ఏడెక్కించుకుంటా అన్న తెలుస్తుండే అన్న కళ్ళద్దాలు పెట్టుకుని ఏం తెలియదు అంటున్నాయేమన్నా ఇప్పుడన్నా తప్పు చేసిన అర్థమవుతుందా ఇప్పుడన్నా చెప్పు పెట్టుకున్న వీడియోలో వేరే ఉంది ఈమె వేరే ఉందిరా Sun goes down.